ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నదండి, సహకరించండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వరముగా ఉందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుని సన్నిధిలో దేని కొరకు కనిపెట్టుకుంటున్నావో నాకు తెలియదు, కానీ కనిపెట్టుకుంటున్న నీవు ఎంత మాత్రము కూడా బలహీనుడవు కావని, కనిపెట్టుకుంటున్న నీవు నూతన బలమును పొందుకొని నువ్వు మునుముందుకు వెళ్ళే వ్యక్తిగా ఉంటావని ఈరోజు నీ పరిస్థితిని బట్టి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే నువ్వు దేవుని సన్నిధిలో కనిపెడుతూ నీ ప్రార్థనలకు జవాబులు రాలేదని, నీ పరిస్థితులు ఆశాజనకంగా లేవని, నువ్వు అనేకమైనటువంటి కష్ట నష్టాలలో నడుస్తూ ఉన్నానని దిగులు చెందవద్దు. ఎందుకంటే ఆయన మీద ఆధారపడి, ఆయన మీద అనుకుని, ఆయన కొరకు ఎదురు చూస్తే నువ్వెంత మాత్రము కూడా సిగ్గుపరచబడవు, తృణీకరించబడవు కూడా. పైగా నువ్వు బలహీనుడవు కాదు సుమా. ఎందుకంటే ఆయన కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారని లేఖన భాగము స్పష్టంగా బయలుపరుస్తూ ఉన్నప్పుడు మనమెందుకు బలహీనులము కావాలి? మనము నూతన బలమును సంతరించుకొని పక్షిరాజు వలె పైకి ఎగురుచు ఆయన కార్యాలను మన జీవితాలలో చూడడానికి మనము ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి కదా. మరి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ నీ మాటలను బట్టి నువ్వు బలము తెచ్చుకో. నువ్వెంత మాత్రము కృంగిపోవద్దు. ఆయన యందు నిలచి ఉన్న నీవు తప్పకుండా ఫలించుడి వ్యక్తిగా ఉంటావు. నూతన బలము పొందుకుంటావు. నీ జీవితము నీకే కాదు, ఇంకా అనేకులకు ఆశీర్వాదం కాబోతూ ఉన్నది. నమ్ముతూ ఉన్నవా? వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు మిత్రమా. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటలను బట్టి మనము ఉన్నతంగా ఆయన సన్నిధిలో నిలబడి ప్రతి వాగ్దానాన్ని పొందుకోవడానికి అర్హులముగా ముందుకు వెళదాం. విన్నవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఇదిగో నాయన, అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మాకు బలమును ధరింపజేసినందుకు వందనాలు తండ్రి. ఎవరైతే ఈ మాటలు నమ్మారో వారికి బలమును అనుగ్రహించుమని, వారి పరిస్థితులను కట్టమని, వారిని ఆశీర్వదించి అనేకులకు మాదిరిగా నిర్మించమని చేసిన ప్రార్థనకు దీవెన జవాబులు అనుగ్రహించి ఉన్నారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నదండి, సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.